అసలు ఏదైనా సరే ఇరిగేషన్ సంబంధించి చాలా అట్టహాసంగా చాలా షోపుటప్గా ఏదో గొప్పలు చేస్తున్నట్టుగా గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం వివరించిన తీరు మీరందరూ గమనించారు. మేము వాస్తవంగా ఇరిగేషన్ శాఖ నడిపించడం మొదలుపెట్టి చూస్తే ఎంత నష్టం చేసిందో తెలంగాణకి గత బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టంగా అవపడుతుంది. మీరు గోదావరి నది మీద చూడండి, కట్టిన తుమ్మడి ఎత్తి దగ్గర అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనులు మొదలుపెట్టి 30% పనులు పూర్తి చేస్తే, అంటే 38,000 కోట్లకి 11,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత మరి మళ్ళీ రీఇంజనీరింగ్ రీడిజైనింగ్ పెట్టి ఆ ప్రాజెక్ట్ ని మేడిగడకు షిఫ్ట్ చేసి ఆ 38,000 కోట్ల అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ ని 1,00,000 కోట్లకు ఇచ్చారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెంచితే కమిషన్లు పెరుగుతాయి. మరి ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో తుమ్మడి ఎత్తు నుంచి మేడిగడకు షిఫ్ట్ చేసిన ప్యాటర్న్ మరి ఇక్కడ కూడా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా మరి మిత్రుడు భట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1,500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతో సీతారామ సాగర్ ప్రాజెక్టు 4,500 కోట్లతో సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి నాయకత్వంలో, అదేవిధంగా మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపిస్తుంది మీ జిల్లానే. మరి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా. అంటే గతంలో పొరపాట్లు మీకు తెలియజేసి పొరపాట్లు జరిగినాయి, కానీ మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి నదీ జలాలు పుష్కలంగా పారే విధంగా మేము మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మీరు దేవాదులు చూడండి, వాళ్ళ 10 ఏళ్ల హయాంలో దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే సిగ్గుపడాలి. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాడు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాడు దిగిపోయిన రోజు పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిర్రు, ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా అటు కృష్ణానదీ జలాలు చూసినా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా ఆయకట్టు కొత్తగా ఇవ్వలే. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఏవి వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు మరి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు దిగిపోయే రోజులు కూడా మరి పెండింగ్ లోనే ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ పనులు, డిండి వర్క్స్, గౌరవల్లి రాష్ట్రంలో మరి వాళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఇది సీతారామ సాగర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళ పనితీరు నిదర్శనం చెప్పి మనం చేస్తున్నాం. ఇంకో విషయం మీరు గమనించాలి, యావత్ తెలంగాణ రాష్ట్రం రైతులు గమనించాలి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ కట్టి 100 ఏళ్ళు అయింది, ఎస్ఆర్ఎస్పి కట్టి 60-70 ఏళ్ళు అయింది, నాగార్జున సాగర్ కట్టి 60-70 ఏళ్ళు అయింది. ఈ ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు. అసలు పూర్తిగా మరి అన్ని దశాబ్దాల నుంచి మంచిగా నీళ్లు ఇస్తుంటే వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లలో 2016 మొదలుపెట్టి 2019లో
మరి పూర్తి చేసిన అంటారు 2023 వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ఈ విషయం కూడా నేను కొంత మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ 3 బ్యారేజ్లు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిన డేటు 21 అక్టోబర్ 2023. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ వాళ్ళ హయాంలోనే వచ్చిండ్రు. వాళ్ళ హయాంలోనే నవంబర్ 1, 2023కి ఒక ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చి దాంట్లో ఆ 3 బ్యారేజెస్ కి డిజైన్ లో పొరపాటు ఉంది, నిర్మాణంలో పొరపాటు ఉంది, అదేవిధంగా మెయింటెనెన్స్ లో పొరపాటు ఉంది, అందుకోసమే ఇది కూలిపోయింది. ఈ బ్యారేజెస్ ఉపయోగించుకోవడానికి ఇది ప్రమాదకరం, ఈ ఫౌండేషన్ బాగలేదు, అనుమానాస్పదం ఉంది. ఈ 3 కూడా సీకెంట్ పైల్ ఫౌండేషన్ ఉంది. మీకు మీడియా మిత్రులు మరి మీరు చైతన్యవంతులు ఒక్క విషయం మీరు దయచేసి హైలైట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు రాసిన టీపీఆర్ లోనే వ్యాప్కోస్ టీపీఆర్ లో ఈ 3 బ్యారేజెస్ కి షీట్ పైల్ ఫౌండేషన్ తో కట్టాలి అని ఉంది. అందులో టెక్నికల్ గా వాళ్ళు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ లో కానీ వ్యాప్కోస్ టీపీఆర్ లో కానీ మార్చేసి ఫౌండేషన్ మార్చేసి షీట్ పైల్ ఫౌండేషన్ కాకుండా వాళ్ళు సీకెంట్ పైల్ ఫౌండేషన్ తో నిర్మాణం చేసిండ్రు. ఆ సీకెంట్ పైల్ ఫౌండేషన్ కూడా సరిగ్గా వాటర్ టైట్ గా చేయలేదు. అదే విధంగా మరి కింద సాయిల్ కూడా సరిగ్గా టెస్ట్ చేయలేదు. అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ మిత్రులారా మీరు అసలు ఆశ్చర్యపోతారు. అన్నారం, సుందిల్ల బ్యారేజెస్ డిజైన్ అయింది ఒక చోట, నిర్మాణం చేసింది 5 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు వాళ్ళు మరి ఎల్నినో పరిస్థితుల్లో, ఈ వర్షాభావ పరిస్థితుల్లో మమ్మల్ని ఏదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న మాట కూడా గమనించాలి. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి నాయకత్వంలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించింది, ఎక్కువ వరి కొనుగోలు చేసింది తెలంగాణ రాష్ట్రం చెప్పి మనం చేస్తున్నాం. మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నుంచి చుక్క నీళ్లు తీసుకోకుండా మా కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశంలో రికార్డు స్థాయిలో వరి పండించింది, వరి కొనుగోలు చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ 2.5 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి మేము నేరుగా వాళ్ళ అకౌంట్లకి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 80,000 కోట్ల రూపాయలు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మిత్రులకు తెలియాలి, ఈ యాసంగి ఇప్పుడే అయిపోయిన యాసంగి, ఈ యాసంగిలో 82 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్ని కొనుగోలు చేసినాం. 19,000 కోట్ల రూపాయలు మరి నేరుగా వరి రైతులకి వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో 48 గంటల్లో పైసలు ఇచ్చినాం. మరి ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్కి వస్తే